అన్నయ్య చూడు. ఎక్కడదా బొమ్మ? బర్త్డే గిఫ్ట్ అన్నయ్య, మా ఫ్రెండ్స్ ఇచ్చారు. ఇంట్లో పెట్టొద్దాన్ని. ఇంకెక్కడ పెట్టాలి మరి? చెప్తే అర్థం కదా నీకు? ఇలాంటి బొమ్మల్లోనే దయ్యాలు దాక్కుంటాయి. భయపడ్డావు కదా? జోక్ చేశా. ఓరు బాబు, ఈడింటి లేనిపోయిన భయాన్ని క్రియేట్ చేశాడు. సర్లే వెళ్ళు, ఇంట్లో ఎక్కడో మొదలుపెట్టు. సరే అన్నయ్య. ఉష్, వాటర్ ఎక్కువ తాగితే ఇదో బాధ, మధ్యలో నిద్ర లేవాలి. ఊరు బాబోయ్, ఈ బొమ్మ ఒక మూల పెట్టమంటే మా చెల్లి చూడు మనిషిలా కూర్చోబెట్టింది. నేను కాబట్టి భయపడలేదు. చెల్లి, ఈ బొమ్మలో నిజంగానే దయ్యం ఉంది. చా, నమ్మట్లేదు కదా? నాకు తెలిసి మీరు నమ్మరు. ఇంగ్లీష్ దయ్యం సినిమాలో కూడా అంతే, పిల్లలు చెప్పేవి పెద్దోళ్ళు నమ్మరు. నువ్వు చిన్నపిల్లడేంటి దొన్న పొద్దులాగా ఉన్నా? అమ్మా, నువ్వన్నా నమ్మమ్మా. అవునరా, రాత్రి నాకు కూడా మా నాన్న కనిపించాడు. నిక్కర షర్టు వేసుకుని వంటింట్లోంచి వెళ్తూ నేను చూసానురా. సమ్మర్ కదా, చల్లగా ఉంటుందని నెక్కరేసి తిరుగుతున్నాడేమో. నీకెన్నిసార్లు చెప్పాను మా నాన్న గురించి కామెడీ చేయొద్దని? మరి లేకపోతే మీ నాన్న నెక్కరేసి తిరిగేస్తున్నాడా? ఈ గోలంతా ఎందుకు? ఈ బొమ్మను తీసుకెళ్లి బయట పడేస్తాను. ఆ బొమ్మ అంటే నాకు చాలా ఇష్టం అన్నయ్య, పడేయొద్దన్నయ్య ప్లీజ్ అన్నయ్య. మీ అన్నయ్య ప్రాణం కన్నా ఎక్కువ? అవును. యహా ఆపండి, బొమ్మను పాడేసినంత మాత్రాన దాంట్లో ఉన్న దెయ్యమేమి పోదు. మీ తమ్ముడు మాంత్రికుడు కదా, పిలిపించు. రండి చిన్నానా. ఉంది, ఈ ఇంట్లో ప్రేతాత్మ తిరుగుతుంది. అయితే ఇప్పుడు ఏం చేయాలి చిన్నాన్న? తక్షణమే మీరు ఈ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. ఓహో, నాకు ఇప్పుడు అర్థమైంది. ఈ ఇల్లు కొట్టేద్దామనే కదా నీ ప్రయత్నం? దెయ్యాలు లేవు, ఏమీ లేవు, పోరా. జరగబోయే పరిణామాలను ఎవ్వరు ఆపలేరు. మీరు మీ మూఢనమ్మకాలు, ఎవరు ఇంట్లోకి వెళ్ళేది లేదు. చిన్నాన్న, మా నాన్న మాటలేం పట్టించుకోకండి. ఇంకా వేరే ఏదైనా ఉపాయం ఉంటే చెప్పండి. అయితే నువ్వు నాతో పాటు రా. దివ్య, ఫోన్ వచ్చింది, ఎవరో చూడమ్మా. హలో. హలో దివ్య, నేను చిన్నాన్ని. ఈ రోజు రావటం కుదరట్లేదు, రేపు వస్తానని చెప్పు మీ నాన్నకి. ఏంటి ప్లేస్ ఎలా ఉంది? వచ్చి ఈ ముగ్గులో కూర్చో. కానీ ఎందుకు చిన్నాన్న? నీ కుటుంబాన్ని కాపాడుకోవాలనుకుంటే నేను చెప్పినట్టు చెయ్యి. నాకేమన్నా దయ్యం పట్టిందా? నన్ను కూర్చోమంటావేంటి ముగ్గులో? సమయం వృధా చేస్తున్నా, వచ్చి కూర్చో. నువ్వు నిజంగా మా చిన్నాన్నవేనా? తాత పేరు అదే మీ నాన్న పేరు చెప్పొక్కసారి. చెప్తే అర్థం కావట్లేదా నీకు? అలా చిన్నాన్న రూపంలో వచ్చిన ఆ దయ్యం నన్ను బలివ్వడానికి ట్రై చేసింది. మరి అసలు ఎలా తప్పించుకున్నావని నువ్వు? నాకు తెలీదు. కళ్ళు తెరిచేసరికి ఎక్కడో తోటలో ఉన్నాను. ఇప్పటికైనా నమ్ముతున్నావా దెయ్యాలు ఉన్నాయా అని? ఏంటి నమ్మేది? మీ అందరికి పిచ్చి బాగా ముదిరిపోయింది. కథలు అల్లుతున్నారు కథలో. ఆ దెయ్యం ఒక్కసారి నీకు కనిపించే బాగుండు. ఏంట్రా, ఏమైంది? ఏం లేదు. ఎక్కడికి వెళ్తున్నావు? కోళ్ళకి మేతేయటానికి వెనక్కి వెళ్తున్నాను. ఓ సరే వెళ్ళు. అన్నయ్య, అన్నయ్య, అన్నయ్య. ఏహే, ఏమైంది? ఊరే, మీ నాన్న కనిపించట్లేదురా. ఇక్కడ దయ్యం డాన్స్ చేసిందా? అవును. మరి నీకు తెలుసుకోవడం ఎందుకని డాడీకి చెప్పలేదు నువ్వు? అంటే ఆయన నమ్మట్లేదు కదా, ఒకసారి కళ్ళతో చూస్తే ఆయన నమ్ముతాడేమో అని అనుకున్నా. మీరేం కంగారు పడకండి. ఈ చుట్టుపక్కల ఎక్కడో కళ్ళు తిరిగి కింద పడిపోయి ఉంటాడు. నేను వెళ్ళి వెతుకుతా. మా ఎక్కడా కనిపించలేదు డాడీ. చెల్లి, కొంచెం వాటర్ తీసుకురావా? చెల్లి, మా అమ్మ చెల్లి కూడా కనిపించట్లేదా? హాయ్ హాయ్. దయ్యాలు పట్టపగలు కూడా మాట్లాడతాయా? నేను మాట్లాడుతున్నాగా. నాకింకా పెళ్లి కూడా కాలేదు, నన్ను ఏం చేయకు ప్లీజ్. నీ ఫ్యామిలీ ఎక్కడ ఉన్నారో నాకు తెలుసు. ఎక్కడున్నారు? దయ్యాల ప్రపంచంలో. వాళ్ళని మిస్ అవుతున్నావా? అయితే నిన్ను కూడా అక్కడికే పంపిస్తున్నా. There is no escape. ఒరేయ్, లెగు లెగు, నిన్నే. కళ్ళు తెరిసి నిద్రపోతున్నావేంట్రా? మీరు ఇక్కడ ఉన్నారండి?
దయ్యాల రాజ్యంలో కదా ఉండాలి. పిచ్చికిని పట్టిందా? ఆ బొమ్మది బొమ్మేంట్రా? ఇదంతా కలనా? నిజమనుకుని ఓ భయపడిపోయా. అయినా ఈ కాలంలో దయ్యాలేంటి? అన్నయ్య ఇటు చూడు.